Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed Maths Foundation classes, Chemistry Foundation classes. Now we are at what Physics Foundation classes. This is the what sixth Physics Foundation class. Already 5 foundation classes complete చేసినాము. ఇది సిక్స్త్ ఫౌండేషన్ క్లాస్, 6వ ఫౌండేషన్ క్లాస్. ఈ సిక్స్త్ ఫౌండేషన్ క్లాస్కి సంబంధించింది ఏంటి అంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఇవ్వబడిన యూనిట్స్ని ఒక యూనిట్ సిస్టమ్, ఒక యూనిట్లో నుంచి ఇంకొక యూనిట్కి మార్చాలి. అంటే సెంటీమీటర్స్ నుంచి మీటర్స్కి, మీటర్స్ నుంచి కిలోమీటర్స్కి, కిలోమీటర్స్ నుంచి మిల్లీమీటర్స్కి, ఆ విధంగా మనం మార్చాలి. ఓకేనా? సో మనం మార్చాలంటే ఏం చేయాలి అనేది ఒక ప్రాబ్లం తీసుకొని మనము చేస్తాం. ఓకేనా? సో మనం ఏది ఇచ్చినా సరే మనం దాన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఎస్ఐ యూనిట్లోకి కన్వర్ట్ చేసి ఆ తర్వాత సాల్వ్ చేయడానికి ప్రాసెస్ని అలవాటు చేసుకుందాం. బట్ ఏదన్నా సెంటీమీటర్స్ ఇచ్చింది అనుకోండి, సెంటీమీటర్స్ ఎస్ఐలో ఉందా లేదు, మీటర్. ఆ మీటర్కి మార్చిన తర్వాత ఎందులోకి అడిగితే అందులోకి కన్వర్ట్ చేసుకోవాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ లెట్ వి టేక్ కన్వర్ట్ 20 సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, 20 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ డాష్ మీటర్స్. 20 సెంటీమీటర్స్ని మీటర్స్లో రాయాలి. సో మీటర్స్లో రాయాలంటే నేను ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నానో చూడండి. సో 20 సెంటీమీటర్స్ ఇంటూ సెంటీ ఇంటూ మీటర్గా రాస్తున్నాను. 20 సెంటీమీటర్స్. మీకు యూనిట్స్ అండ్ సబ్ యూనిట్స్లో చెప్పినాను. సెంటీ అంటే ఎంత, సెంటీ అంటే ఎంతరా, డెస్సీ అంటేనేమో 10 to the power of -1, సెంటీ అంటే 10 to the power of -2, మిల్లీ అంటే 10 to the power of -3. అంతేనా? మిల్లీ అంటే 10 to the power of -3. కాబట్టి యూ రైట్ యాజ్ వాట్ హియర్, సెంటీ అన్నాడు కాబట్టి 10 to the power of -2. సో 20 into 10 to the power of -2 మీటర్స్. మీటర్స్ అడిగినాడు కాబట్టి ఆన్సర్ ఇది. లేదా ఈ 20 into 10 to the power of -2ను ఇట్లా రాయచ్చు, 0.01. 10 to the power of -2 అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నారు, 0.1. 0.1 into 20 అంటే ఎంత, 20 into 1 20. సో పాయింట్ అనేది ఎట్లా ఉంది, 1 2, 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 1 2, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఇక్కడ దీంతో వస్తుంది. కాబట్టి నీకు 0.2, 0.2 అన్న కావచ్చు, ఇది అన్న కావచ్చు. ఆన్సర్స్ ఇచ్చిన దాన్ని బట్టి మల్టిపుల్ చాయిస్ ఇస్తే ఇది ఇస్తే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ఇస్తే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇచ్చిన దాన్ని ఫస్ట్ దేనిలోకి మార్చాలి, ఎస్ఐలోనికి మార్చాలి. డైరెక్ట్ అదే అడిగినాడు కాబట్టి ఆన్సర్ అంతే వచ్చింది. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 20 సెంటీమీటర్స్ ఇంటూ కిలోమీటర్స్. సెకండ్ వన్, 20 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్స్. ఓకేనా? దీని సొల్యూషన్ చూడండి ఎట్లా చెప్తాను. ఫస్ట్ దీన్ని 20 రాస్తున్నాను, ఇంటూ సెంటీ ఇంటూ మీటర్స్. సెంటీ అంటే ఎంత, 10 to the power of -2, సెంటీ అంటే 10 to the power of -2 ఇంటూ మీటర్స్. ఓకేనా? కానీ నాకు కిలోమీటర్స్లో అడిగినట్టు దీని పక్కన కిలో రావాలి. కిలో ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకు మీకు ఏం చెప్పినాను ఇక్కడ. సో డెకా ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ వన్ హెక్టో ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. కిలో ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్. అంటే దీని పక్కన 10 క్యూబ్ రావాలి. 10 క్యూబ్ రావాలంటే ఏం చేస్తాను నేను చూడండి, ఏం చేస్తానో చూడండి. దాని వాల్యూ మారకుండా 10 to the power of -2 ఆల్రెడీ ఇక్కడ దాకా ఉంది. 10 to the power of -3 ఇంటూ 10 to the power of +3 మీటర్స్ అట్లనే ఉంది, మీటర్స్ వస్తుంది. ఇంతే వస్తుందా? బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే -3 + 3 0, అంటే 10 to the power of 0 వస్తుంది. 10 to the power of 0 అంటే 1. సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఈ విధంగా మనం రాసుకోవాలి. నాకు 10 to the power of 3, ఈ 10 to the power of 3 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 10 to the power of 3 ఈజ్ ఈక్వల్ టు కిలో. 10 to the power of 3 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, కిలో. కాబట్టి నేను ఏం రాస్తున్నాను, 20 into 10 to the కనబడుతుందా, పక్కకు రాస్తాను. సో దీన్ని ఏం రాస్తాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు 20 into 10 to the power of -2 into 10 to the power of -3 into 10 to the power of 3 అంటే కిలో. సో ఒకటి కిలో మీటర్స్.
కిలో రాసినాను, మీటర్స్ ఆల్రెడీ అట్లనే ఉంది కాబట్టి మీటర్స్. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 20 × 10⁻. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేయండి. -2 -3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5. సో 20 × 10⁻⁻5. సో ఫస్ట్ మనం ఏదన్నా అయ్యని ఫస్ట్ ఎస్ఐలోకి కన్వర్ట్ చేయాలి. ఎస్ఐ సిస్టంలోకి కన్వర్ట్ చేసిన తర్వాత వాడు ఏం అడిగాడో ఒకప్పుడు చూడాలి. ఎస్ఐ సిస్టంలోని కన్వర్ట్ చేసిన తర్వాత వాడు ఏమడిగాడు? కిలో అడిగాడు. కాబట్టి నీకు కిలో రావాలంటే 10⁻³ రావాలి. 10⁻³ రావాలంటే నువ్వేం చేయాలి? ఆ 10⁻³ నీకు రావాలి అని అంటే నువ్వేం చేయాలి అని అంటే -3 + 3 రెండు తీసుకోవాలి. తీసుకొని సాల్వ్ చేస్తే నీకు రావడము జరుగుతుంది. ఇట్లా నువ్వు సాల్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ది థర్డ్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం తీసుకుంటున్నాను నేను. దట్ ఈజ్ let we solve convert 20 centimeters into nanometers. మళ్ళీ ఏమడిగినాడు? 20 centimeters is equal to dash nanometers. సో మీకు నానో అంటే ఎంతరా? నానో ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9. నానో అంటే ఎంత? 10⁻⁻9. నానో అంటే ఎంతరా? 10⁻⁻9. ఈ కాన్సెప్ట్ తెలిసిందంటే మీరు చేయొచ్చు. ఓకేనా? సో 20 × సెంటీ × మీటర్. 20 సెంటీ అంటే ఎంత? 10⁻⁻2. సో ఎస్ఐ సిస్టంలో వచ్చింది. ఎస్ఐ సిస్టమ్ వరకు వచ్చేసింది. 20 × 10⁻⁻2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నానో కావాలి నాకు. నానో అంటే ఎంత? 10⁻⁻9. సో నాకు 10⁻⁻9 కావాలి కాబట్టి 10⁻⁻2 దీనికి 10⁻⁻9 వచ్చేటట్టు రాయాలి కాబట్టి ఫస్ట్ +9 × 10⁻⁻9 మీటర్స్. ఓకేనా? నాకు ఇక్కడ +3 తోటి ఇటు సైడ్ అటాచ్మెంట్ కావాలి కాబట్టి +3 ముందు పెట్టుకున్నా. నాకు ఇప్పుడు -9 తోటి అటాచ్మెంట్ కావాలి కాబట్టి మైనస్ తర్వాత పెట్టుకున్నా. అట్లా మనకు కావాల్సిందని పెట్టుకోవాలి. సో ఇప్పుడు 10⁻⁻9 అంటే ఎంత? నానో. సో 20 × 10⁻⁻2 × 10⁻+9 × 10⁻⁻9 అంటే నానో. సో నానో మీటర్స్. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. 20 × 10⁻⁻2 + 9. సో అప్పుడు పవర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 20 × 10⁻+7 నానోమీటర్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. 20 × 10⁻7 నానోమీటర్స్ అనేది ఏంటిది? మనకు దానికి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. అర్థమైందా? వాడు ఏది అడిగినా కూడా ఫస్ట్ ఎస్ఐ సిస్టంలోనికి కన్వర్ట్ చేసి ఆ తర్వాత అడిగిన దానిలోనికి మనము మార్చాలి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, 5 milligrams ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోగ్రామ్స్. అంటే ఏం చేయమన్నాడు? మిల్లీగ్రామ్స్ని కిలోగ్రామ్స్కి కన్వర్ట్ చేయమనడము జరిగింది. మిల్లీగ్రామ్స్ని కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో ఇక్కడ 5 milligrams-ని కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. కన్వర్ట్ చేయమంటే ఫస్ట్ మనం ఏం రాయాలి? దీని ఏం రాస్తున్నాను? 5 × మిల్లీ, ఇది మిల్లీ ఇంటూ గ్రామ్స్. అంతేనా? మిల్లీ ఇంటూ గ్రామ్స్. సో మనకేం తెలుసు? డెసి ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻1. సెంటీ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻2. మిల్లీ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻3 అని తెలుసు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మిల్లీ ప్లేస్లో నేను 10⁻⁻3 రాస్తాను ఇంటూ గ్రామ్స్. కానీ నాకేం కావాలంట? కిలోగ్రామ్స్ కావాలి. కిలో కావాలి. కిలో అంటే ఎంతరా? మనకేం తెలుసు? డెకా అంటే ఏం తెలుసురా? డెకా ఈజ్ ఈక్వల్ టు 10, హెక్టో ఈజ్ ఈక్వల్ టు 10², కిలో ఈజ్ ఈక్వల్ టు 10³ ఇవి తెలుసు కదా? డెకా, హెక్టో, కిలో. కిలో ఈజ్ ఈక్వల్ టు 10³ కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే 5 × 10⁻⁻3 ఇంటూ 10⁻⁻3 ఇంటూ 10⁻+3 రాసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే 10⁻3 ఈజ్ ఈక్వల్ టు కిలో కావాలి కాబట్టి
10⁻³ 10⁻³ రాసుకుంటున్నాను. కాబట్టి నాకు ఏమొస్తుంది 5 × 10⁻³ ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, కిలో రాయాలి. కిలో జీ ప్లేస్ జీ అట్లే ఉంది, కిలోగ్రామ్స్. ఇవి బేసెస్ ఈక్వల్ అయ్యి కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. పవర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 10⁻³ -3 -3 5 × 10⁻⁻6 కిలోగ్రామ్స్. అర్థమైందా? వాడు ఏదన్నా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మనకు ప్రాబ్లం అంతా సాల్వ్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 5 మైక్రోగ్రామ్స్ టు టన్. 5 మైక్రోగ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ టన్. సో ఇక్కడ మీకు తెలవాల్సింది ఏంటి అని అంటే, మీకు తెలవాల్సింది విషయము ఏమిటి, మనకు 1 టన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ మీకు తెలవాలి. 1 టన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనో తెలవాలి. సో ఇక్కడ తెలవాల్సింది ఏంటి అని అంటే, మైక్రో ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6, టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోగ్రామ్స్. టన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, 1000 కిలోగ్రామ్స్. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తానో చూడండి. దీన్ని నేను ఏ విధంగా సాల్వ్ చేస్తానో చూడండి, ఓకేనా? సో దీన్ని ఏం చేస్తాను, ఫస్ట్ 5 ఇంటూ మైక్రో ఇంటూ గ్రామ్స్గా రాస్తున్నాను. 5 ఇంటూ మైక్రో అంటే ఎంతరా, 10⁻⁻6 ఇంటూ గ్రామ్స్, 10⁻⁻6 ఇంటూ గ్రామ్స్. సో 5 ఇంటూ 10⁻⁻6 ఇంటూ గ్రామ్స్, కానీ ఇది కిలోగ్రామ్స్లో రావాలి. ఫస్ట్ కిలో చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తా, కిలో చేస్తా. కిలో చేయాలంటే 10⁻⁻³ ఇంటూ 10⁻+3. 10⁻³ అంటే కిలో, కాబట్టి 5 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 10⁻⁻³ ఇంటూ కిలోగ్రామ్. కానీ టన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10⁻³ కిలోగ్రామ్స్. టన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10⁻³ కిలోగ్రామ్స్. కాబట్టి నేను 10⁻³ రావాలి. అక్కడ 10⁻³ రావాలి అని అంటే ఏం చేస్తాను, నేను మళ్ళీ ఒక 10⁻⁻³ పెడతా, ఒక 10⁻+3 పెడతా, మారదు. దాని వాల్యూ మారదు అన్నట్టు. సేమ్ పెడితే ప్లస్ మైనస్ అది పెడితే మారదు. ఇప్పుడు 10⁻³ కిలోగ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, టన్. కాబట్టి 5 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 10⁻⁻³ ఇంటూ 10⁻⁻³ ఇంటూ 10⁻³ కిలోగ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, టన్. కాబట్టి ఇప్పుడు 5 ఇంటూ, ఇవి బేసెస్ అన్ని ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. -6 -3 -9 -3 -12. ఏందా అయిపోయిందా, వస్తుంది అక్కడ వాటర్ ఇవ్వండి. సో 5 ఇంటూ 10⁻⁻12 టన్స్. 5 ఇంటూ 10⁻⁻12 టన్స్. 5 మైక్రోగ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 ఇంటూ 10⁻⁻12 టన్. ఈ విధంగా మనకు మార్చుకొని చేయాలి. మీరు ఇవే ప్రాబ్లమ్స్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. నౌ ఒక 1-2 ప్రాబ్లమ్స్ టైంకి సంబంధించినవి చేద్దాం. నౌ లెట్ మీ టేక్ వాట్ సిక్స్త్ ప్రాబ్లం. Sixth problem I am taking as 40 minutes into microseconds. 40 minutes is equal to dash microseconds. 40 minutes is equal to dash microseconds. దీన్ని మార్చాలి. ఎట్లా మారుస్తున్నానో చూడండి. 40 into minute. So 1 minute is equal to any seconds రా, 60 seconds. సో నాకు 40 into 60 వచ్చింది. సెకండ్, కానీ ఇక్కడ మైక్రో సెకండ్ ఉంది. మైక్రో ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10⁻⁻6. కాబట్టి నాకు ఇక్కడ 10⁻⁻6 రాయాలి అని అంటే ఒక ఉట్టిగా -6 ఒకదాన్ని తీసుకోవద్దు, తీసుకుంటే దాని వాల్యూ మారుతుంది. కాబట్టి +6 -6 తీసుకోవాలి. 40 into 60 into 10⁻+6 into 10⁻⁻6 seconds. ఓకేనా? ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి.
ఇది కాదు, 10⁻⁻⁶ ఫస్ట్ మైక్రో అని రాయాలి. సో 40 ఇంటూ 60 ఇంటూ 10⁻+6 ఇంటూ ఇది మైక్రో సెకండ్స్. సో దీన్ని 4 6 24, 2400 ఇంటూ 10⁻6 మైక్రో సెకండ్స్. మీకు ఆన్సర్ ఇట్లా ఉండవచ్చు. లేదా దీన్ని 24 ఇంటూ 10² అని రాయొచ్చు, ఇంటూ 10⁻6 మైక్రో సెకండ్స్. మళ్ళీ 100 కదా, 10² అంటే 100, 24 ఇంటూ 100. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 10⁸ సెకండ్స్, నాట్ సెకండ్స్, మైక్రో సెకండ్స్. సో మైక్రో సెకండ్స్. సో ఇది మనకు 40 minutes ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మైక్రో సెకండ్స్ అంటే ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి, దాన్ని సెకండ్స్కి SI సిస్టంలోని కన్వర్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్ యూనిట్ ఉందా లేదా మల్టిపుల్ ఉందా సబ్ మల్టిపుల్ ఉందా చూసుకోవాలి. సబ్ మల్టిపుల్ టేబుల్ని చూసుకుంటే అది ఎంత రాయాలో తెలుస్తుంది. ఈ 10⁻⁻6 మైక్రో కాబట్టి ఓన్లీ డైరెక్ట్గా 10⁻⁻6ని ఇంట్రడ్యూస్ చేయద్దు ఇక్కడ, దాంతోపాటు +6 కూడా రాసుకోవాలి. ఒకవేళ -3 అవసరమైంది అనుకోండి, -3 +3 రెండు రాసుకోవాలి. -9 అవసరమైంది అనుకోండి, -9 +9 రెండు రాసుకోవాలి. అట్లా రాసుకొని మనము సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాము. కన్వర్ట్ 15 mm² ఇంటూ cm². సో 7th ఏం చేస్తున్నాను, కన్వర్ట్ 15 mm² ఈజ్ ఈక్వల్ టు డాష్ cm². ఓకేనా, 15 mm² ఈజ్ ఈక్వల్ టు డాష్ cm². అంటే ఇది స్క్వేర్ అంటే ఇట్లా ఉంటుంది, మొత్తానికి స్క్వేర్, ఓన్లీ ఎంకే స్క్వేర్ కాదు. మిల్లీమీటర్² అంటే మిల్లీమీటర్ మొత్తానికి స్క్వేర్. సో దీన్ని ఎట్లా రాస్తున్నాను చూడండి, నేను సాల్వ్ చేయడానికి 15 ఇంటూ మిల్లీమీటర్ ఇంటూ మిల్లీమీటర్. ఓకేనా, ఇప్పుడు 15 మిల్లీ అంటే ఎంత, మిల్లీ అంటే 10⁻³ మీటర్స్. మిల్లీ అంటే 10⁻³ ఇంటూ మళ్ళీ ఇక్కడ మిల్లీ ఉంది 10⁻³ ఈ 10⁻³ 10⁻³ ముందేసుకోండి. 10⁻³ ఇంటూ 10⁻³ ఇంటూ మీటర్. నాకు మీటర్ రావద్దు, సెంటీ కావాలి. ఏం కావాలి, సెంటీ కావాలి. సెంటీ అంటే ఎంత, 10⁻² కావాలి. 10⁻² కావాలంటే ఏం చేయాలి, నేను 10⁻² తీసుకోవాలి, +2 తీసుకోవాలి. 15 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻+2 ఇంటూ 10⁻² మీటర్స్ ఇంటూ 10⁻+2 ఇంటూ 10⁻² ఇంటూ మీటర్స్. అంతేనా, 10⁻² ఈజ్ ఈక్వల్ సెంటీ అవుతుంది. అంతేనా, సెంటీ అవుతుంది. కాబట్టి ఓన్లీ 10⁻² రాయొద్దు కదా, 10⁻+2 కూడా పెట్టుకోవాలి. మనం ఏదైనా ఒకటి ఇందులో ఒక ఇన్సర్ట్ చేస్తున్నామనంటే, పవర్ని ఇన్సర్ట్ చేస్తున్నామంటే దాని మైనస్ పవర్తో పాటు ప్లస్ పవర్ కూడా తీసుకోవాలి. ప్లస్ పవర్ ఇన్సర్ట్ చేస్తున్నామంటే ప్లస్ పవర్తో పాటు మైనస్ పవర్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తే మళ్ళీ 10⁻0 వస్తుంది, అది 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 10⁻² ప్లేస్లో ఏం రాయాలి, నేను సెంటీ రాయాలి. 15 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻+2 ఇంటూ సెంటీమీటర్ ఇంటూ 10⁻+2 ఇంటూ ఇది సెంటీ రాయాలి, సెంటీమీటర్. 10⁻+2ని ముందరికి రాసుకోండి. సో 15 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ ఇంటూ ఈ 10⁻+2 నెక్స్ట్ ఈ 10⁻+2 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్. ఇవన్నిటికీ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. సో 15 ఇంటూ 10⁻³ +2 సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. సో 15 ఇంటూ 10⁻³ -6 +2 -6 లెక్క 2 పోతే -4 -4 లెక్క 2 పోతే -2. 15 ఇంటూ 10⁻² సెంటీమీటర్ స్క్వేర్. 15 ఇంటూ 10⁻² సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది మనకు 15 mm² ఈజ్ ఈక్వల్ టు 15 mm² ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా మనము మార్చాల్సిన అవసరము ఉంటుంది. ఇట్లా మనము సాల్వ్ చేయాలి. ఈ విధంగా మనము
సాల్వ్ చేస్తే మనకు రావడము జరుగుతుంది. ఆన్సర్ కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇట్లా సాల్వ్ చేయాలి. అర్థమైందా? కాపీ చేసుకోండి. Now let me stop our class here. So this is the physics foundation class 6 class work notebook లో ఏం రాస్తారా? బోర్డు మీద చెప్పినవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ సెండ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టు సాల్వ్ ఫస్ట్ read and memorize them. So told to your friend or your teacher. After that go to homework. తర్వాత హోంవర్క్ చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ సిలబస్ ఇది 6th ఎగ్జామ్ 1 to 6 క్లాసెస్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రాయాలనుకుంటున్నారో, సో సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ టు దిస్ నంబర్. ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ total material in the form of PDF. Okay na? Right. Bye bye. Have a nice day.